ఈరోజు తపాల్ చెక్కలు లేదా సర్వప్పలు అని కూడా అంటారండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మేమైతే రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటామండి. స్నాక్ ఐటెం లాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా చేసిన రోజు కన్నా తర్వాత రోజు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా పచ్చిమిరకాయలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని తీసుకోండి. అవి మిక్సీ పట్టేసుకోండి. అందులో కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో గిన్నెలో వేసుకోండి పిండి కలుపుకోవడానికి. అందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు పీసెస్ కూడా వేసేసుకొని తర్వాత ఇందులో మనం ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అలాగా పచ్చి శనగపప్పు వేసుకోండి. తర్వాత మనము దీనిలో జీలకర్ర కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అలాగా మనకి ఇష్టం వచ్చినంత జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర వేస్తే బాగుంటుందండి టేస్ట్ కూడా, మరి మనకి హెల్త్కి కూడా మంచిది కదా. తర్వాత మనము ఇందులో వరిపిండి అంటే బియ్యం పిండి, అంటే బియ్యం పిండి పట్టించుకుంటాం కదా మనం ఇంట్లో, ఆ బియ్యం పిండి వేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని రుచికి తగినంతగా అలా సాల్ట్ వేసేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. ఎలాగా చూపిస్తాను. మనకి ఎంత కావాలంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా అంత పిండి వేసేసుకోండి. అంత పిండి వేసేసుకున్న తర్వాత దానిలో వాటర్ వేసేసేసి కలుపుకోండి. బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేసుకోండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. మీకు అప్డేట్స్ అనేవి వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా రావాలంటే మీరు బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయాలండి. అందులో ఆల్ అని కూడా క్లిక్ చేయాలి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇలాగ వాటర్ వేసేసుకొని కలిపేసేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేస్తూ ఉండండి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. బాగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో పిండిని ముద్దలుగా చేసేసుకొని క్లాత్కి కొంచెం వాటర్ చల్లేసి దాని మీద ఇలా చేతితోటి ఒక అప్పలాగా రౌండ్ షేప్లో చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఒక కళాయి తీసుకొని కళాయిలో లైట్గా ఆయిల్ వేసేసి హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆ అప్పని ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసి వేయాలి. ఇంకా నెక్స్ట్ మనము ఇది కాలిన తర్వాత మంచిగా తీసేసి పక్కన పెట్టేసేయటమే. నెక్స్ట్ మనకి ఇంకా వేడి క్రిస్పీ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. సర్వప్పలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.